అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మాట్లాడేది ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది కరెక్టా రాంగా? నా ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల మనకి లాభాలు ఏం లేవు, నష్టాలే. మనకి ప్రభుత్వానికి ఇన్కమ్ అనేది సరిగ్గా లేకపోతే వేరే సెక్టార్లో వెళ్ళి చేసుకుంటాం ఇంకో బెటరు. దీనికి మనకి విద్యా వైద్యం ఈ రెండింటికి ఇంటర్లింక్ చేసి మనకి మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేయడం మూలంగా మనకి నష్టం ఎలా జరుగుతుందంటే మెడికల్ పిల్లలు ఉంటారు, మెడికల్ స్టూడెంట్స్, వాళ్ళేంటి మనకి చదువుకుంటారు, బాగా చదువుకుంటారు, డాక్టర్ సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది, ఫ్రీగా ఎడ్యుకేషన్ చదువుదాం మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో అనుకుంటారు. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాదు, అప్పుడు ప్రైవేట్ కాలేజ్. అప్పుడు వాళ్ళు ఎంత బాగా చదివినా, ఎంత ఉన్నతగా చదివినా, ఎంత కష్టపడినా వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా వెళ్ళే అవకాశం రావాల్సి వచ్చింది ప్రైవేటైజేషన్ అనేది జరిగితే. అప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే సీట్లను అమ్మేసుకుంటారు. ఒక 50,000 నుంచి ₹1,00,00,000 వరకు, ఇంకా ఎక్కువ కూడా అమ్ముతారు ఎంబీబీఎస్ సీట్లు. ఇలా వాళ్ళు సీట్లు అమ్ముకుంటూ వెళ్తే ఇలా మనకి పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఇంట్లో డాక్టర్ అవ్వాలనే కళను మనం ధ్వంసం చేసినట్టే. మనకి పేదవాళ్ళు కూడా డాక్టర్ అవ్వాలనేది మన పెద్దలు అలా అనుకునే కదా మనకి రిజర్వేషను ఇలాంటి స్కీములు అన్నీ తీసుకొచ్చారు. అలాగే గవర్నమెంట్ కాలేజీలు ఇలా మనం వాటిని కూడా ప్రైవేటైజేషన్ అనేది చేస్తే మనకి ఏ విధమైన లాభం లేదు. మనకి మెడికల్ స్టూడెంట్స్ చదువుకున్నారు, వాళ్ళకి నష్టం బాగా. దీని మూలంగా మనకి ఏమవుతుందంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ మూలంగా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ డబ్బు ఉంటే చాలు సీట్ వచ్చిద్ది. ఎంత కష్టపడినా వాళ్ళకనేది మనకి ఎటువంటి సీట్ అనేది రాదు. వాళ్ళకి ఇబ్బంది పడతారు పిల్లలు. దీని మూలంగా వాళ్ళు చిన్నప్పుడు కన్న కళలని నాశనం అయిపోయినట్టే. వాళ్ళ కళను మనం ధ్వంసం చేసినట్టే. ఇంకో విధంగా ఏంటంటే డబ్బు ఉంటే చాలు సీట్ వచ్చేసిద్ది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బాగా చదువుతారో లేదో తెలియదు, వాళ్ళకి సీట్ వచ్చేసిద్ది. వాళ్ళు ఉత్తమమైన వైద్యం కూడా చేయలేరు. అప్పుడు వాళ్ళకి మెరిట్ కానప్పుడు ఏమవుతుంది, మనకి నార్మల్ స్టూడెంట్స్కి కూడా సీట్ వచ్చేస్తుంది. వాళ్ళు చదివేస్తున్నారు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు రేపు పొద్దున్న డాక్టర్ లాగా. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అసలే మెరిట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మనకి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని పరిజ్ఞానంలో తీసుకోవాలి. వాళ్ళకి తర్వాత మన ప్రజలకి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళు డాక్టర్లు అయిపోతారు. మనకి తెలియదు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటనేది. దానివల్ల జరిగే నష్టం మనకి అయ్యే అవకాశం ఉండొచ్చు. దీన్ని కూడా మనం పరిజ్ఞానంలో తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు ఎవరు. ఆలోచించండి, మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేటైజేషన్ అనేది జరగకూడదు. జరిగితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇబ్బంది పడతారు. అది నా ఒపీనియన్ అని చెప్తున్నాను మీకు.